ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా అందరూ? ఈరోజు ఇక్కడ డ్యూటీ అవర్స్ కోసం చెప్తాను మీకు. ఇక్కడ డ్యూటీ అవర్స్ ఎలా ఉంటాయంటే అకార్డింగ్ టు డిపార్ట్మెంట్ని బట్టి డ్యూటీ అవర్స్ అనేవి చేంజ్ అయిపోతాయి. మీరు ఒకవేళ ఐసీయూలో కానీ వర్క్ చేస్తే 12 అవర్స్ ఖచ్చితంగా షిఫ్ట్ చేయాలి. వార్డ్లో వర్క్ చేసిన 12 అవర్స్ షిఫ్ట్ చేయాలి. అదే మీరు ఓఆర్ కానీ లేకపోతే ఓపీడీలో కానీ వస్తాను అంటే మీకు 8 అవర్స్ షిఫ్ట్ ఉంటుంది. బేసిక్గా ఇక్కడ ఏమంటారంటే వీక్కి 48 అవర్స్ వర్క్ చేయాలి అంటారు. అందరూ ఏమనుకుంటారంటే వీక్కి 48 అవర్స్ అంటే ఇండియా లాగే మనకి 6 అవర్స్ డ్యూటీ ఉంటుందేమో, 48 అవర్స్ అయిపోతుంది, వీక్లీ 1 ఆఫ్ ఇస్తారు అనుకుంటారు. కానీ అలా కాదు. వీక్లోని 48 అవర్స్ అంటే వాళ్ళు పెట్టిన డ్యూటీకి మాత్రమే మనం రావాలి. చెప్పాను కదా మీకు, ఐసీయూకి అయితే 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది, వార్డ్కి కూడా 12 అవర్స్ డ్యూటీ ఉంటుంది. ఓఆర్కి మిగతా ఓపీడీ డిపార్ట్మెంట్స్, రేడియాలజీ అన్నిటికీ కూడా 8 అవర్స్ షిఫ్ట్ అయితే అలా ఉంటుంది. ఇంకా వచ్చేసరికి కొంతమంది ఇక్కడ క్లినిక్స్లో వర్క్ చేస్తారండి. అంటే హాస్పిటల్స్ కాకుండా క్లినిక్స్ ఉంటాయి. క్లినిక్స్లో వర్క్ చేసే వాళ్ళకి 8 అవర్స్ షిఫ్టే ఉంటుంది. 8 అవర్స్ షిఫ్ట్, వీక్లీ 1 ఆఫ్ ఉంటుంది. అదే మీరు హాస్పిటల్స్లో ఐసీయూలోని వార్డులోని చేసే వాళ్ళకి 12 అవర్స్ షిఫ్ట్ కాబట్టి ఈ 12 అవర్స్ షిఫ్ట్ మీకు కాంపన్సేటరీగా ఆఫ్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకైతే 2 డేస్ డ్యూటీ 1 డే ఆఫ్, లేదా 1 డే డ్యూటీ 2 డేస్ ఆఫ్ అలా వస్తుంది. మంత్లీ ఎలా చూసుకున్నా సరే నాకైతే 15 to 16 డ్యూటీస్ మాత్రం